ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణ, ఎక్కువ వెళ్ళాలి కదా. ఏవండి, ఏంటి? ఒకసారి లోపలికి వెళ్ళొస్తాను. ఎందుకు? మీరు తొందర పెట్టేసరికి అత్తయ్య గారికి చెప్పకుండా వచ్చేసాను. ఆవిడకు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, వెళ్దాం పద. లేదండి, ఒక్క నిమిషం అలా వెళ్ళి చెప్పేసి వస్తాను. సరే, త్వరగా రా. ఈ ఇంటికి కృష్ణ పీడ పోయింది. నేను మెడపట్టి గెంటకుండానే అదే వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్పేవాళ్లు కానీ నన్ను ఎదిరించేవాళ్లు కానీ ఎవ్వరూ ఉండరు. అత్తయ్య, ఏంటత్తయ్య, నేను వెళ్ళిపోతున్నాను, నా పీడ విరగడైపోతుంది అనుకుంటున్నారా? నేనెందుకు అలా అనుకుంటాను? ఎందుకంటే మీకు మా అగ్రిమెంట్ గురించి తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్య. మీరు ఏ పిచ్చి ప్లాన్ వేయకుండానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని సంబరపడిపోతున్నట్టున్నారు. నువ్వు ఎలా తగలబడితే నాకేంటి? నీ గురించి నేనంతగా పట్టించుకోను. మీరు మేకపోతు గాంభీర్యంతో ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో ఉంది నాకు తెలుసు. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవట్లేదు. నేను మీకు చిన్న గ్యాప్ ఇస్తున్నా. ఈ విరామంలో నేను తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుని మళ్ళీ వస్తాను. ఎలా వస్తావు? ఎవరు నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తారు? నా భర్త తీసుకొస్తాడు. నన్ను ఎలా అయితే తీసుకుని వెళ్తున్నారో అలాగే మా ఆయన నన్ను ఈ ఇంటికి తీసుకొస్తారు. రాధ నిన్ను ఈ ఇంటికి తీసుకురావడమా? రాధ గురించి నీకింకా పూర్తిగా తెలీదు. మీకు నా గురించి పూర్తిగా తెలియదు. నువ్వు ఎలా మళ్ళీ ఈ ఇంట్లోకొస్తావో నేను చూస్తాను. చూస్తారు, తప్పకుండా మీరు చూస్తారత్తయ్య. అప్పటి వరకు నేను మీకిచ్చే విరామంలో విశ్రాంతి తీసుకోండి. సరేనా అత్తయ్య? వెళ్ళొస్తాను. నేను వచ్చే వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.